మనిషి జీవితంలో అత్యంత మిస్టీరియస్, కన్ఫ్యూజింగ్, ఎమోషనల్ మరియు మనం ఎవ్వరం అవాయిడ్ చేయలేని విషయం ఏదైనా ఉంది అంటే అది డెత్. మనం ఎప్పుడు పుడతామో మనకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు మనం చనిపోతామనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ డెత్ తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నకి ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. సైన్స్ ఒకవైపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఫిలాసఫీ మరోవైపు మీనింగ్ గురించి చెప్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ ఇంకా ఊహించింది చెప్తుంది. ఇవన్నీ పర్స్పెక్టివ్స్ కంబైన్ చేసి అసలు డెత్ అనేది ఏంటి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మొదటగా సైన్స్ కోణం నుండి ప్రారంభిద్దాం. మనిషి చనిపోవడం అనేది ఒక్కసారిగా జరిగే ఈవెంట్ కాదు, అది ఒక ప్రాసెస్. హార్ట్ ఆగిపోవడంని సాధారణంగా మరణంగా భావిస్తాం. ఇలా హార్ట్ ఆగిపోవడం కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ అటాక్ వల్ల అవ్వచ్చు. హార్ట్ పంప్ చేయడం ఆగిన వెంటనే బాడీలో ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ముఖ్యంగా బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై లేకపోతే 10 to 20 seconds లోనే మన కాన్షియస్నెస్ పోతుంది. అంటే మనకు మన చుట్టూ ఏం జరుగుతుంది అనే అవేర్నెస్ ఉండదు. కొన్ని నిమిషాల్లో బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, ఎందుకంటే బ్రెయిన్ లోని న్యూరాన్స్ కి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ లేకపోతే సెల్స్ చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. హార్ట్ ఆగిపోయి మనం డెడ్ అనుకునే మూమెంట్ లో కూడా బాడీ మొత్తం ఒకేసారిగా డెడ్ అవ్వదు. కొన్ని సెల్స్ అవర్స్ వరకు సర్వే అవుతాయి, తర్వాత అన్ని సెల్స్ చనిపోతాయి. తర్వాత బాడీ డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. బాడీ స్లోగా కూల్ అవుతుంది. బ్లడ్ గ్రావిటీ వల్ల బాడీ కింద చోట సెటిల్ అవుతుంది. మజిల్స్ స్టిఫ్ గా అవుతాయి. కొన్ని రోజుల్లో బ్యాక్టీరియా మరియు మైక్రో ఆర్గానిజమ్స్ బాడీని బ్రేక్ డౌన్ చేయడం మొదలు పెడతాయి. చివరికి కొన్ని వారాలలో బాడీ నేచర్ లో మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం చనిపోయాక మన కాన్షియస్నెస్ కి ఏమవుతుంది? నేను అనే ఫీలింగ్ ఉన్నది మన కాన్షియస్నెస్ వల్లే. సైన్స్ ప్రకారం కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత కాన్షియస్నెస్ కూడా ఎండ్ అవుతుంది. ఇప్పటివరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం బ్రెయిన్ లేకుండా కాన్షియస్నెస్ సర్వైవ్ అవుతుందనే ప్రూఫ్ లేదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, చాలా మంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. వారు ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక బ్రైట్ లైట్ టనల్లోకి వెళ్తున్నట్టు, బాడీ బయట నుండి తమని తాము చూస్తున్నట్టు, ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు దాదాపు ప్రపంచవ్యాప్తంగా అది ఎక్స్పీరియన్స్ అయిన చాలా మంది చెప్తారు. దీనిని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ క్లినికల్ డెత్ అయ్యారు అంటే అతని హార్ట్ ఆగిపోయింది, బ్రీతింగ్ స్టాప్ అయింది, బ్రెయిన్ యాక్టివిటీ ఏం లేదు. కానీ కొన్నిసార్లు డాక్టర్స్ సిపిఆర్, డిఫిబ్రిలేటర్ తో ఆ పర్సన్ ని మళ్ళీ తిరిగి బ్రతికిస్తారు. ఇలాంటి కేసెస్ లో వాళ్ళు ఆ బ్రైట్ లైట్ చూడటం, బాడీ బయట నుండి తమని తాము చూడటం లాంటివి ఎక్స్పీరియన్స్ చేశారు. అయితే దీనికి సైన్స్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అంటే, హార్ట్ ఆగిపోయి బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే బ్రెయిన్ లో కొన్ని సెకండ్స్ హెల్యూసినేషన్స్ రావచ్చు. బ్రెయిన్ స్ట్రెస్ లో ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బ్రెయిన్ డెడ్ అవుతున్నప్పుడు సెరోటోనిన్, డోపమైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి అన్ని కలిసి ఇలాంటి అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాయి. హార్ట్ ఆగిపోయిన తర్వాత కూడా కొద్ది సెకండ్స్ పాటు బ్రెయిన్ యాక్టివిటీ స్పైక్ అవుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇది ఒక లాస్ట్ సర్జ్ ఆఫ్ యాక్టివిటీ లాంటిది. అందుకే చనిపోయిన తర్వాత కొన్నిసార్లు 1 second పాటు హ్యాండ్ ఆర్ లెగ్స్ మూవ్ అవుతాయి. ఇది బ్రెయిన్ యాక్టివిటీ స్పైక్ వల్ల. అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేవి మన జీవితం అయిపోయాక జరిగే ఇన్సిడెంట్ లా కాకుండా, బ్రెయిన్ వీక్ ఆర్ డెడ్ అవుతున్నప్పుడు బ్రెయిన్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. కానీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ టాపిక్ ఇంకా ఓపెన్ క్వశ్చన్ గానే ఉంది. సో సైన్స్ పరంగా ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయితే మనకి కాన్షియస్నెస్ ఉండదు. ఇప్పుడు ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్ వైపు వెళ్తే, ఫిలాసఫీలో డెత్ గురించి ఎన్నో థియరీస్ ఉన్నాయి. మెటీరియలిజం అనే థియరీ ప్రకారం మన మైండ్ అనేది బ్రెయిన్ ప్రోడక్ట్ మాత్రమే. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతే మన ఎగ్జిస్టెన్స్ కూడా ఎండ్ అవుతుంది. ఈ వ్యూ ప్రకారం డెత్ అనేది కంప్లీట్ నథింగ్నెస్. అంటే మనం ఏం ఫీల్ అవ్వము, ఏం ఎక్స్పీరియన్స్ చెయ్యము. అంటే మనం పుట్టే ముందు ఏముంది, మనకేమి గుర్తులేదు. అదే విధంగా డెత్ తర్వాత కూడా అదే స్టేట్ ఉంటుంది. మోస్ట్లీ సైన్స్ కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో థియరీ డ్యూయలిజం. ఇది మైండ్ మరియు బాడీ సపరేట్ అని చెప్తుంది. అంటే బాడీ చనిపోయినా కూడా సోల్ లేదా మన కాన్షియస్నెస్ సర్వైవ్ అవుతుందని ఈ థియరీ చెప్తుంది. అండ్ హిందూ, క్రిస్టియానిటీ, ఇస్లాం ఇలాంటి చాలా రిలీజియన్స్ కూడా ఇదే ఐడియా మీద ఆధారపడి ఉన్నాయి. హిందూయిజం ప్రకారం డెత్ అనేది ఎండ్ కాదు, సోల్ బాడీ నుండి విడిపోతుంది, ఇంకో కొత్త జీవితంలోకి ఎంటర్ అవుతుంది. దీనిని రీబర్త్ అంటారు. గత జన్మలో మనం చేసిన కర్మ మీద ఆధారపడి మన నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. క్రిస్టియానిటీ మరియు ఇస్లాంలో సిమిలర్ గా ఇలాంటి ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్వర్గం, నరకం ఉంటాయి. మనం చేసే పనుల మీద ఆధారపడి మన తర్వాత డెస్టినీ డిసైడ్ అవుతుంది. అంటే మనం చనిపోయాక స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాం, అండ్ అలాగే మనకి పునర్జన్మ ఉంటుంది అని రిలీజియన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్తాయి. కానీ సైన్స్ ఇప్పటివరకు సోల్ ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేయలేదు. అలా అని సైన్స్ ప్రూఫ్ చేయలేదు అని అలా ఉండదు అని కాదు. ప్రెసెంట్ మనకున్న అండర్స్టాండింగ్ లో సోల్, రీబర్త్ అనే కాన్సెప్ట్స్ అనేవి బిలీఫ్స్ లేదా ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ మాత్రమే.
ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది డెత్ తర్వాత ఏమవుతుందో కంటే డెత్ అనేది మన జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చెప్తుంది. మనం ఒక రోజు చనిపోతామనే అవేర్నెస్ ఉన్నందువల్లే మనం లైఫ్ కి మీనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. మన గోల్స్, డ్రీమ్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ మనకున్న లిమిటెడ్ టైం వల్లే ఇంపార్టెంట్ అవుతాయి. అంటే డెత్ అనేది లైఫ్ కి ఎనిమీ కాదు, అది లైఫ్ కి మీనింగ్ ఇచ్చే ఫ్యాక్టర్ అవుతుంది. అసలు మనిషికి డెత్ గురించి భయం ఎందుకు ఉంటుంది? దీనిని ఫియర్ ఆఫ్ అన్నౌన్ అని అంటారు. చనిపోయాక ఏమవుతామో, అసలు తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందా ఉండదా అంటే మనం అర్థం చేసుకోలేని, కంట్రోల్ చేయలేని విషయాలంటే మనకు భయం ఉంటుంది. డెత్ ఎగ్జాక్ట్లీ అదే కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే డెత్ వల్ల ఐడెంటిటీ లాస్ అవుతుంది. మనం ఏమవుతాం, మన మెమోరీస్ ఏమవుతాయి, మన రిలేషన్షిప్స్ అన్ని ఒకేసారి వ్యానిష్ అవుతాయి అనే ఐడియా మనకు భయంకరంగా ఉంటుంది. చనిపోయాక నేను అనే ఫీలింగ్ పూర్తిగా డిసపియర్ అవుతుందనే థాట్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం కష్టం. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే నథింగ్నెస్. మనం నథింగ్నెస్ ఎలా ఉంటుంది అని అడిగితే అది ఆన్సర్ లేని లాజికల్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నా మన కాన్షియస్నెస్ ఉండాలి. కాన్షియస్నెస్సే లేకపోతే ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్టే ఉండదు. అంటే టెక్నికల్లీ మనం డెత్ ని ఎక్స్పీరియన్స్ చేయలేం, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ చేసే నేను అనే కాన్షియస్నెస్సే ఉండదు. అసలు మనం పుట్టే ముందు కోట్ల సంవత్సరాలుగా యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, కానీ మనకి దాని గురించి అవేర్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ లేదు. అదే విధంగా డెత్ తర్వాత కూడా ఈ యూనివర్స్ అలానే ఉంటుంది. సో మన స్టేట్ అనేది ఒక పీస్ఫుల్ నథింగ్నెస్ అయి ఉండొచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొత్తం యూనివర్స్ లో కోట్ల సంవత్సరాలలో జస్ట్ ఒక చిన్న టైం పీరియడ్ లో మనం కాన్షియస్ గా ఉన్నాం. మనం ఈ ఎగ్జిస్టెన్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాం. యాక్చువల్లీ ఇదే ఒక గ్రేట్ ఫెనామినా. ఇక క్వాంటమ్ మెకానిక్స్ గురించి చూస్తే మొదట మనం ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. క్వాంటమ్ కాన్సెప్ట్స్ అనేవి డైరెక్ట్ గా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయవు. క్వాంటమ్ మెకానిక్స్ అనేవి మెయిన్లీ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో చెప్తుంది. అయినప్పటికీ ఈ థియరీలో రియాలిటీ, నేచర్ గురించి కొన్ని యాంగిల్స్ వస్తాయి. వాటి ఆధారంగా కొంతమంది థింకర్స్ డెత్ మరియు కాన్షియస్నెస్ గురించి కొన్ని విషయాలు చెప్తారు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక ముఖ్యమైన ఐడియా సూపర్ పొజిషన్. అంటే ఒక పార్టికల్ ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్ లో ఉండగలదు. అది మెజర్ చేసినప్పుడు మాత్రమే ఒక స్టేట్ కి వస్తుంది. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ ఐడియాని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ సైంటిస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన కాన్షియస్నెస్ కూడా ఒకలాంటి క్వాంటమ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఈ వేలో రోగర్ పెన్రోజ్, స్టూవర్ట్ హోమ్రఫ్ అనే ఇద్దరు సైంటిస్ట్స్ ఒక థియరీ ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం మన బ్రెయిన్ లో మైక్రో లెవెల్లో క్వాంటమ్ లెవెల్ ప్రాసెస్ జరుగుతాయి. అదే మన కాన్షియస్నెస్ కి కారణం అవ్వచ్చు. అంటే మన కాన్షియస్నెస్ అనేది పూర్తిగా బ్రెయిన్ యాక్టివిటీ వల్ల కాదు, అది క్వాంటమ్ ప్రాసెసింగ్ వల్ల అయి ఉండొచ్చు. అలా అయితే డెత్ టైంలో ఈ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకుండా యూనివర్స్ లో ఏదో ఒక చోటుకు వెళ్తుంది. కానీ ఇది జస్ట్ థియరీ మాత్రమే. అయితే డెత్ టైంలో ఎంఆర్ఐ తీసిన కొందరు వ్యక్తులలో వారి బ్రెయిన్ యాక్టివిటీ కొన్ని సెకండ్స్ సడన్ గా చాలా ఇంక్రీజ్ అయ్యింది అని కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. దీనిని హై లెవెల్ కాగ్నిటివ్ ఫంక్షన్ అని అంటారు. చనిపోబోయే కొన్ని సెకండ్స్ ముందు మన టోటల్ లైఫ్ బ్రెయిన్ లో రికాల్ అవుతుంది అని కొందరు అంటారు. ఇంకా చాలా ఫేమస్ కాన్సెప్ట్ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ. ఈ థియరీ ప్రకారం ప్రతి క్వాంటమ్ ఈవెంట్ లో యూనివర్స్ మల్టిపుల్ బ్రాంచెస్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఒక బ్రాంచ్ లో మనం చనిపోతాం, ఇంకో బ్రాంచ్ లో మనం బ్రతుకుతాం. ఈ ఐడియాని ఎక్స్ట్రీమ్ గా తీసుకుంటే మనం ఎప్పుడు బ్రతికే యూనివర్స్ నే ఎక్స్పీరియన్స్ చేస్తామని కొందరు అంటున్నారు. దీనినే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అంటారు. కానీ ఇది ప్రాక్టికల్ గా ప్రూఫ్ చేయబడలేదు. ఎవ్రీడే రియాలిటీలో పరిశీలించడం సాధ్యం కాదు. దీనిని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. నార్మల్ గా మనకి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. సర్వైవ్ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్ వల్ల చనిపోవచ్చు. మెనీ వరల్డ్స్ మరియు క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ ప్రకారం ఆ రెండు అవుట్కమ్స్ కూడా జరుగుతాయి, కానీ సపరేట్ యూనివర్సెస్ లో. మన కాన్షియస్నెస్ ఎప్పుడు సర్వైవ్ అయ్యే బ్రాంచ్ లో, అంటే సర్వైవ్ అయ్యే యూనివర్స్ లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రతికే యూనివర్స్ నే ఎక్స్పీరియన్స్ చేస్తాం. తర్వాత ఇంకా ఏదైనా ఇన్సిడెంట్ 2 అవుట్కమ్స్ వస్తే అందులో కూడా బ్రతికే యూనివర్స్ నే ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలా మన పర్స్పెక్టివ్ నుండి చూస్తే మనం ఎప్పుడు బ్రతికే ఉంటాం అనే మీనింగ్ వస్తుంది. ఎందుకంటే మనం చనిపోయే బ్రాంచ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేం. ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఉండాలి, కానీ అక్కడ మనం లేం కాబట్టి ఆ యూనివర్స్ మనకి తెలియదు. ఇది విన్నప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అంటే మనం ఎప్పుడు చనిపోకుండా ఇన్ఫినిట్ యూనివర్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ బ్రతికే ఉంటామా అని. ఇక్కడే ఈ థియరీ క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇది రియల్ వరల్డ్ లో ప్రూఫ్ అయిన థియరీ కాదు, ఇది ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ థియరీలో నేను అంటే ఎవరు అనే క్వశ్చన్. ప్రతి యూనివర్స్ లో ఉన్న నేను అనేది సపరేట్ వర్షన్. మన ఐడెంటిటీ ఒక కంటిన్యూస్ ఫ్లో లాగా అనిపించిన మెనీ వరల్డ్స్ ప్రకారం అది మల్టిపుల్ యూనివర్స్ లో స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మనం సర్వైవ్ అయ్యాం అని చెప్పడం కన్నా మనలో ఒక వర్షన్ సర్వైవ్ అయ్యింది అని చెప్పడం కరెక్ట్.
కానీ మన కాన్షియస్నెస్ ఏ వర్షన్ ని ఫాలో అవుతుంది, టోటల్ గా ఎన్ని యూనివర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాం అనే డౌట్ కి ఆన్సర్ లేదు. కాబట్టి క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీని రియల్ గా జరిగే ఫెనోమెనా లాగా కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు. సైంటిఫిక్ గా చూస్తే ఈ కాన్సెప్ట్ కి డైరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేదు. ఇది టెస్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం వేరే యూనివర్సెస్ ని అబ్జర్వ్ చేయలేం. కాబట్టి ఇది ఫిజిక్స్ కన్నా ఫిలాసఫీకి దగ్గరగా ఉంటుంది. అసలు మన కాన్షియస్నెస్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం కూడా సైన్స్ కి ఇప్పటి వరకు ఫుల్ క్లారిటీ లేదు. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఇంకో డీప్ కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ కన్జర్వేషన్. దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ పూర్తిగా డిస్ట్రాయ్ కాదు, అది తన ఫామ్ మార్చుకుంటుంది. మన బ్రెయిన్ లో ఉన్న మెమొరీస్, పర్సనాలిటీ, మన ఐడెంటిటీ అన్ని ఇన్ఫర్మేషన్ గా అనుకుంటే డెత్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ యూనివర్స్ లో డిస్పర్స్ అవుతుంది. కానీ అది మళ్ళీ ఒక బయాలజికల్ ఫామ్ లో ఉండదు. చనిపోయాక మట్టిలో కలిసిపోతామంటాం కదా, సేమ్ అలానే. అంటే మనం అనే వ్యక్తి, మన సెల్ఫ్ అవేర్నెస్, మన ఐడెంటిటీ అన్ని డెత్ తర్వాత ఇక ఎప్పుడూ కంటిన్యూ అవ్వదు. అవన్నీ మట్టిలోనే ఉండిపోతాయి. రియాలిటీ అనేది మనం అనుకున్నంత సింపుల్ కాదు. అది ఎంతో హైడెన్ స్ట్రక్చర్స్ తో నిండి ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం డెత్ తర్వాత కాన్షియస్ ఎక్స్పీరియన్స్ కొనసాగుతుందనే సాలిడ్ ప్రూఫ్ లేదు. అయినప్పటికీ ఈ ప్రశ్న మనకి యూనివర్స్ గురించి, కాన్షియస్నెస్ గురించి ఇంకా తెలియని ఎన్ని విషయాలు ఉన్నాయో గుర్తు చేస్తుంది. డెత్ తర్వాత ఏమవుతుందో మనకి తెలియకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం క్లియర్, మనం ఇప్పుడు బ్రతుకున్నాము. ఈ ప్రెజెంట్ మూమెంట్ మాత్రమే మనకు గ్యారంటీ. అందుకే కొందరు ఫిలాసఫర్స్ ఏమంటారంటే డెత్ గురించి ఎక్కువ ఆలోచించడం కంటే జీవితాన్ని జీవించడం ముఖ్యం. ఒకవేళ మనకి మరణం లేకుండా ఇమ్మోర్టల్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడే వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.